గడిచిన తప్పిపోయిన కుమారుడు కథలో శరత్ని ఏ విధంగా అపవాది శోధించింది అనేది చూశాము. ఆ తప్పిపోయిన కుమారుడు తన తల్లి ప్రార్థనలు, మన పరలోకపు తండ్రి కృప ద్వారా ఏ విధంగా రక్షింపబడ్డాడో నిజరక్షకుడు అనే ఈ కథ ద్వారా ఇప్పుడు చూద్దాము. మొదటి 4 ఎపిసోడ్లు ఎవరైతే వీక్షించలేదో దయచేసి ఒకసారి వీక్షించి ఆ దేవుడు అనుగ్రహించే కృపను పొంది మన తండ్రిని గణపరిచి ఆయనకు చేరువగా ఉందాము. ఆత్మీయంగా అందరం కలిసి బలపడాలి అనేదే మా ప్రార్థన. శరత్ పట్టాల మీద ఉండగా యేసుప్రభు శరత్ని దర్శించి, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అన్న వాక్యాన్ని మర్చిపోయావు శరత్. అవును అవును కదా, అమ్మ బైబిల్ చదవమంది. అందులో ఈరోజు అదే ఉంది కదా. అంటే మీరు ఖచ్చితంగా నా పాపం నుండి రక్షిస్తారు కదా. నేను అందరూ అనుకున్నట్లు ఘోర పాపినే అయినా నన్ను రక్షిస్తారా? చెప్పాను కదా, ఆయన మాట వినకు. అన్ని పాపాలు చేసిన నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నీకు చావే దిక్కు. యేసుక్రీస్తు ఒకవైపు మాట్లాడుతూ ఉంటే అపవాది ఒకవైపు శోధిస్తూ ఉంటుంది. ఇంతలో యేసుప్రభువు అపవాదిని గద్దించగానే అపవాది అక్కడి నుండి మాయమైపోతుంది. యేసుక్రీస్తు శరత్ తల మీద చెయ్యి వేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇంతలో రైలు రావడం గమనించి పక్కకు వెళ్లిపోతాడు శరత్. త్రుటిలో ప్రమాదం తప్పిందని తనకి వచ్చిన తలంపులు ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు శరత్. తనకి జరిగిందంతా తల్లితో పంచుకుంటాడు. తల్లి నిర్మల కన్నీరు కార్చి తనని తన కుటుంబాన్ని కాపాడుతున్న ఆ యేసయ్యకు వందనాలు చెప్పుకుంటుంది. రేపు ఉదయం చర్చికి వెళ్ళాలి, నువ్వు నాతో చర్చికి రా అని చెప్తుంది. దానికి శరత్ సరే అని చెప్తాడు. కాని ఆ రాత్రి నిర్మల కొడుకు జీవితంలో జరిగిన సంఘటనలు తలుచుకుంటూ కన్నీటి ప్రార్థనలు చేస్తుంది. నిజరక్షకుడు యేసుక్రీస్తు అని రుచి చూసిన శరత్ ఆ రోజు ఎంతో ప్రశాంతంగా పడుకుంటాడు. మరుసటి రోజు చర్చికి ఇద్దరూ వెళ్తారు. అక్కడ శరత్ స్నేహితుడు పీటర్, రే శరత్, నువ్వు చర్చికి వస్తావని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు. నిర్మల, రాత్రి మీ అబ్బాయి మారాడు, చర్చికి వస్తాడు అని చెప్పావు. నిజంగా మీ అబ్బాయి చర్చికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ఎంచాక యేసయ్యని తెలుసుకుంటున్నారు, కానీ చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్లే లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు. సమర్పణని ఉద్దేశించి మాట్లాడింది అని మేరీ మరియు సమర్పణ గ్రహిస్తారు. సమర్పణ మొహం తిప్పుకొని చర్చిలోకి వెళ్లిపోతుంది. పాటలు పాడడానికి అని సమర్పణకి మైకిస్తారు. అప్పుడు సమర్పణ, నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము, నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము, కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా. చర్చి అయిపోగానే నిర్మల, శరత్, మేరీ, సమర్పణ అందరూ ఇంటికి కలిసి వెళ్దామని బయలుదేరినప్పుడు, చెల్లి, పాట చాలా బాగా పాడావు. నిజరక్షకుణ్ణి తెలుసుకున్న తరువాత కృతజ్ఞత తెలుపకుండా ఉండలేకపోతున్నాను. ఆ పాట లింక్ అమ్మకి షేర్ చేయు. నేను నేర్చుకొని ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటాను. మొత్తానికి వజ్రంలో మారాడు నీ కొడుకు. నేను పంపుతలేరా నీకు లింక్? ఇంకా బోలెడు సాంగ్స్ ఉన్నాయి, అన్నీ నేర్చుకో. చర్చికి కొంతమంది ఇందుకే వస్తారేంటో. పక్కన వాళ్ళ జీవితం మీద ఉన్న శ్రద్ధ వాళ్ళ జీవితాల్లో ఎందుకుండదో. సమర్పణ, చర్చిలో ఏంటి ఆ మాటలు? ఇందాక రాగానే ఆమె ఎవరిని ఇండైరెక్ట్ గా అన్నాదో తెలీదా అమ్మా? నీ కూతుర్ని అంటున్నా నువ్వేమీ మాట్లాడడం లేదు, అందుకే నేనే మాట్లాడాల్సి వచ్చింది. ఇది మరీ బాగుందమ్మా, నేనేమంత కాని మాట అన్నానని. అదే చెప్పా కదా. ఏమంటీ, మీ అమ్మాయికి పెళ్ళై సంవత్సరం అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదనే కదా మీ అమ్మాయిని మీ ఇంటికి పంపేశాడు మీ అల్లుడు. మీ నోరే అంట కదా మీ అమ్మాయిది కూడా, అందుకే.
సమర్పణ మాటలు మితిమీరడంతో అందరి ముందు మేరీ తనని చెంపమీద కొడుతుంది. అందరిలో అవమానించడం వల్ల తాను అక్కడి నుండి ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోతుంది. జ్యోతిగారికి మేరీ క్షమాపణలు చెప్పి మేరీ కూడా తన కూతురు వెనక ఇంటికి వెళ్తుంది. ఇంటికి చేరుకున్నాక లగేజ్ సర్దుకొని వెళ్తున్న కూతుర్ని చూసి ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంట్లో అరుపులు విని శరత్, నిర్మల కూడా మేరీ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు నిర్మల, అమ్మా సమర్పణ, కొంచెం కూర్చో తల్లి. మీ అమ్మ చేసింది తప్పేలే, కాని కొంచెం కోపం తగ్గించుకో తల్లి. ఏం తప్పు నిర్మల? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందా? ఆ రోజు అంతే, బెగ్గర్ కూతురు అంటూ పోజు కబుర్లు మాట్లాడుతుంది. అబ్బా ఆంటీ ప్లీజ్ కొంచెం శాంతంగా ఉండండి. చెల్లి కూర్చో చెల్లి. లేదు సమర్పణ, నిన్ను అందరిలో కొట్టి అవమానించింది మీ తల్లి. ఇలాంటి ఇంట్లో ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? వెళ్ళిపో, హాస్టల్కి వెళ్ళిపో. అక్కడ నువ్వు ఏం చేసినా ఎవరు ఏమీ అనరు, ఎవరు ఏమీ చెయ్యలేరు కూడా. అన్నయ్య, మీరు మధ్యలో రాకండి. నేను వెళ్తుంది హాస్టల్కే. చర్చిలో ఏం మొహం పెట్టుకొని తిరిగి అడుగు పెట్టగలను? మరి నువ్వు చేస్తుందేంటి? అన్ని మాటలు మాట్లాడేసి చర్చిలో ఎలా పాటలు పాడతావు? నిన్ను మార్చుకో ముందు. ఈ మధ్య యూట్యూబ్ బోధలు ఎక్కువయ్యి వాళ్ళేం మాట్లాడితే అదే మాట్లాడడం, వాళ్ళు ఎలా రెడీ అయితే అదే కరెక్ట్ అనుకొని దేవునితో ఎలా ఉండాలి, ఆయన ఏం చెప్తారు వినాలి అనేది మర్చిపోయారందరూ. నిన్నే సమర్పణ. ఆంటీ ప్లీజ్, అమ్మా ఆంటీని కూర్చోబెట్టు. చెల్లి కొంచెం కూర్చో చెల్లి. వీడి మాటలు అస్సలు వినకు. వీడో తాగుబోతూ. వీడు ఎలాంటివాడో తెలీదా? ఒక్కసారి చర్చికి వచ్చినంత మాత్రాన చిన్నప్పటి నుండి యేసయ్య తెలిసిన నీకు వీడు బోధిస్తాడా? అటు అపవాది శోధన, ఇటు తల్లి కన్నీళ్లు. సమర్పణ ఎవ్వరి మాటలు వినకుండా అపవాది మాటలు వింటూ శరత్ని కూడా మాటలు అంటుంది. దానికి శరత్ ఆ ఇల్లు విడిచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. నిర్మల, మేరీ ఎంతో బాధపడతారు. నిర్మల ఎంత నచ్చ చెప్పినా సమర్పణ వినదు. మేరీ కూడా కూతురికి నచ్చ చెప్తుంది. కాని సమర్పణ మాత్రం తన పక్కనే ఉన్న అపవాది మాటలు వింటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అపవాది పక్కనే ఉండి ఇంకా రెచ్చగొడుతూ గొడవలు జరుగుతుంటే నవ్వుకుంటూ ఉంటుంది. చేసేది ఏమీ లేక మేరీ, నిర్మల బాధగా ఉంటారు. సమర్పణ ఇల్లు విడిచి తన హాస్టల్కి వెళ్ళిపోతుంది. సమర్పణతో పాటు అపవాది కూడా వెంట వెళ్తూ ఉంటాడు. యేసయ్య నిర్మల మరియు మేరీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే యేసుప్రభు కూడా కన్నీళ్లు కారుస్తారు. అప్పుడు నిర్మల, పదమేరి ప్రార్థన చేసుకుందాం. ఆ అపవాది ఎంత హింస పెట్టినా ఆ దేవుడు దాన్ని పాదాల క్రింద తొక్కాడు. మనము మన ప్రార్థన ద్వారా జయిద్దాము రా. ఎన్నెన్ని మాటలని వెళ్ళింది. భయంగా ఉంది. ఈ సమయంలో ప్రార్థన నోటికి రాదు నిర్మల. అది ఒక్కరితే వెళ్ళింది. భయంగా ఉంది. నేను వెళ్తాను నిర్మల. ఏం కంగారు పడకు. నా కొడుకు తన స్నేహితుడిని కూడా తను క్షేమంగా వెళ్లే వరకు వెంట వెళ్ళమని చెప్పాను. మనం ప్రార్థన చేద్దాం రా. ఎన్నో వ్యసనాలున్నా నా కొడుకుని మార్చిన మన నిజరక్షకుడు నీ కూతుర్ని మార్చడా చెప్పు అంటూ ప్రార్థనలో పాల్గొమ్మని చెప్తుంది నిర్మల. నిర్మల మరియు మేరీ కన్నీటి ప్రార్థనలు చేస్తారు. మన యేసుప్రభువు కూడా వాళ్ళకి రక్షగా వాళ్ళ మధ్యలోనే ఉంటారు. ఇటు హాస్టల్కి వెళ్లిన సమర్పణతో అపవాది ఇంకా కోపాన్ని పెంచుతూనే ఉంటుంది. శరత్ జీవితాన్ని మార్చిన మన నిజరక్షకుడు అపవాది ఉచ్చులో చిక్కుకున్న సమర్పణ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడో మనం తరువాయి కథనంలో చూద్దాం. మీ జీవితాల్లో కూడా ఇంకా అపవాది శోధిస్తూ ఉంటే మన నిజరక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మరువకండి. మన నిజరక్షకునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పాపపు భారాన్ని మోస్తున్న మా జీవితాలలోని నిజరక్షకుడివై వచ్చిన నా కన్న తండ్రి, నీకే వందనాలయ్యా. ఈ పాపిని కాపాడి నిజమైన రక్షణను ఇచ్చి మీ బిడ్డగా చేర్చుకున్న దేవా, మీకే స్తోత్రములు దేవా. గడిచిన వీడియో ద్వారా అపవాది కుయుక్తులు తెలియపరిచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మని నింపి ధైర్యాన్ని నింపిన
నా కన్న తండ్రి మీకే వందనాలయ్యా. నిజరక్షకుడు యేసుక్రీస్తుని అందరూ విశ్వసించాలి అని మా ఛానల్ సభ్యులు, వీక్షకులు మీ నామ ఘనత కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. చూస్తున్న అందరికీ రక్షకుడవై, కాపరివై యేసుక్రీస్తు యొక్క కృప అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.